ఇప్పుడు చాలా వరకు ఎక్కడ ఏ మరణాలు చూసినా అంటే మనకి ఎలా ఆంకాలజీలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లు మనకు కనిపిస్తున్నారు. సడెన్ డెత్స్ ఏం కనిపించవు అందులో. కానీ ఓన్లీ హార్ట్‌కి సంబంధించి కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు. లేపోతే ఇలాగ అవును. వాల్సో అవును. లేకపోతే ఇలా జరుగుతున్నాయి. అంటే ఓన్లీ లైఫ్ స్టైలేనండి? ఇంకేమైనా కారణాలేమైనా కనిపిస్తున్నాయా? ఫండమెంటల్లీ ఆల్ ఈస్ కాల్డ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్ గానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ గానీ, బీపీ, షుగర్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ గూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. హౌ యూ కండక్ట్ యువర్‌సెల్ఫ్, స్ట్రెస్ ఎంతుంది? హ్మ్. ఏం తింటున్నారు? ఏమి తిన్నదాన్ని ఎంత కరిగిస్తున్నారు? సెడెంటరీ లైఫ్‌లో ఉన్నారా? యాక్టివ్ లైఫ్‌లో ఉన్నారా? ఫ్యామిలీలో మీకు ప్రీవియస్‌గా హిస్టరీ ఉందా? ఓకే. అది చెరిపేయలేంగా. అవును. జీన్స్ ద్వారా కొంత మనకొస్తుంది కాబట్టి దాన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. ఏది ఈ హార్ట్ డిసీజ్ పేరెంట్స్‌కుంటే మనకి రావడానికి. హ్మ్. దాన్ని ఎక్కువగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌కి మెయిన్‌గా. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో ఉంటే మనకి ఎక్కువ రావడానికి కనీసం 5 టైమ్స్ హైయర్ ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఇవన్నీ గూడా అవగాహనలో ఉంచుకొని నాకు షుగర్ రాకూడదు, మా ఫాదర్‌కి ఉంది నాకు ఇది బీపీ రాకూడదు. నేను ఫండమెంటల్‌గా ఓ 1 అవర్ నా మీద నేను స్పెండ్ చేసుకోకుండా ఐ విల్ నాట్ గో టు వర్క్. ఇట్లా అంత అంత స్ట్రిక్ట్‌గా ఉంటేనే చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతాం. స్ట్రెస్ అనేది క్వాంటిఫై చేయలేము. ఓకే. కొంతమందికి ఇంటర్నల్ స్ట్రెస్ ఉంటది. బయటకి బానే కనపడతారు. అదే కొంతమందికి చాలా యాంగర్ చాలా తొందరగా వస్తది. హ్మ్. బికాస్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. దాన్ని తెలుసుకొని దాని ద్వారా మనం ఒక రకమైన మోడిఫయింగ్ చేసుకోకపోతే 100% యంగర్ జనరేషన్‌లోనే మనకు హార్ట్ డిసీజ్ వస్తుంది. ఎక్కడ డాక్టర్ గారు అంటే ఆ స్ట్రెస్‌కి, ఆ మేనేజ్‌మెంట్‌కి హార్ట్‌లో ఉండే క్లాట్స్ కావచ్చు, లేకపోతే మీకు కార్డియాక్ అరెస్ట్ ఎక్కడ లింకప్ ఉంటుందండి అది? హార్మోన్స్ విచ్ ఆ! విల్ డ్రైవ్ ద బ్లడ్ ప్రెషర్. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉన్నప్పుడు లిపిడ్ అబ్నార్మాలిటీస్ వచ్చేస్తాయి. అదేవిధంగా బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అవి ఆర్టరీస్‌కి దే హ్యావ్ ఏ టెండెన్సీ టు కుంచించుకోవడానికి, ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటదనమాట. ఎక్కువగా టైట్‌నెస్ ఉందనుకోండి అదంతా కూడా హార్ట్ మీద లోడ్ అవుతుంది. హ్మ్. మరీ మరీ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ మైక్రో క్రాక్స్ అంటాం. మన ఇంటిమాలో అది బ్లడ్ వెసల్‌లో ఉండే రక్తనాళాల్లో ఉండే ఇన్నర్ లేయర్‌లో. అటువంటి క్రాక్స్ వచ్చినప్పుడు ఈ ప్లేట్లెట్స్ తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా దాని మీద డిపాజిట్ అయ్యి ప్లాక్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. అవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రో అవుతాయి. బేస్డ్ ఆన్ మన లైఫ్ స్టైల్. ఎంత ఫాస్ట్‌గా అవుతాయా? యంగ్ ఏజ్‌లో వస్తుందా? ఓల్డ్ ఏజ్‌లో వస్తదా? అనేది లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్‌గా వచ్చిన గణాంకాల ప్రకారం 2035కి మొత్తం వరల్డ్ వైడ్‌గా సగం మంది ఒబేసిటీతో బాధపడే అవకాశం ఉందనేది మనకి ఒబేసిటీ అవును. జర్నల్స్‌లో వస్తుంది. అవును. ఇది అంటే ఒబేసిటీ అనేది ఒక కీలకమైన కారణంగా మనం హార్ట్ అటాక్స్ ఆ! చెప్పొచ్చండి? 100%. ఇందాక సెడెంటరీ లైఫ్ బిఎంఐ హై అన్నాను గదా! ఆ! హై బిఎంఐ ఈజ్ నథింగ్ బట్ ఒబెసిటీ అండి. ఓవర్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ ఈ 20 21 22 మనకి 18 అని చెప్తారు. 17, 18. అవును. 25 ఈజ్ ఓవర్ వెయిట్ కింద లెక్క అవుతది. ఓకేనండి. 23కి 22 మెయింటైన్ చేస్తేనే బెటర్‌గా ఉంటుంది. స్ మన సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ సాఫ్ట్‌వేర్ ఆల్ కంపెనీస్ హ్మ్. హెచ్ఆర్ వాళ్ళు సింపుల్‌గా అందరూ ఎంప్లాయ్ చేసుకునేటప్పుడు వాళ్ళ బిఎంఐ ఏంటి? కరెక్టే. 2 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ నాకు మీ బిఎంఐ ఇవ్వాలి. నేను హ్మ్. చేస్తాను అదని ఒక చిన్న స్ట్రిక్ట్ ఇది పెట్టారనుకోండి. అంటే జస్ట్ పోలీస్ మాన్యువల్ లాగా. అంతే. అంటే పోలీస్‌లోకి మీకు బీఎంఐ ఉంటే అలౌడ్ లేదు ఉండదు ఫస్ట్ అసల. సేమ్ థింగ్ ఆ! సాఫ్ట్‌వేర్‌లో గనక ఇంట్రొడ్యూస్ చేయగలిగితే ఒక రకమైన అకౌంటబిలిటీ క్రియేట్ అవుతది. ఈ కరెక్టే. కుర్రాళ్ళందరూ లేడీస్ గాని ఎవరైనా గాని పాపం వాళ్ళకి ఫస్ట్ టైమ్ దే ఆర్ ఇంటూ కరెక్టే. ఎర్నింగ్. ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. ఆహ్, వర్క్ హార్డ్ వర్క్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఈ ఈ ఆలోచనలోనే ఉంటారు. మన హెల్త్ పాడు చేస్తున్నాం అనే ఆలోచనలో ఉంటారు. సంబడీ ఎల్స్ నీడ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అది చేయకుండా మాలాటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలం. దట్ రియల్ కంట్రోల్ ఈజ్ ఇన్ కంపెనీస్ హెచ్ఆర్‌లో ఉంటది. ఇది సింపులే. కరెక్టే. ఇంప్లిమెంట్ చేయగలిగితే ద బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ ద డిసీజ్. అంటే ఇప్పుడు కరోనాకి ముందు, తర్వాత మన ప్రపంచాన్ని ఇప్పుడు అంచనా వేస్తున్నాం. ఇలా కరోనా తర్వాత కేసెస్‌లో ఏమైనా నిజంగానే మార్పొచ్చిందా? ఇప్పుడు చాలా వరకు బ్లడ్ క్లాట్స్ అంటున్నారు. అటు బ్రెయిన్ కావచ్చు, లేకపోతే హార్ట్ కావచ్చు. ఏమైనా కారణం ఉందండి? కరోనాకి లింక్ ఉందా? దేర్ ఈస్ డెఫినెట్‌లీ ఐదర్ వైరస్ వల్ల గాని, లేకపోతే వ్యాక్సిన్ వల్ల గాని ఇంక్రీజ్డ్ టెండెన్సీస్ ఫర్ క్లాట్స్ ఫార్మేషన్ ఆర్ ప్లాక్ ఫార్మేషన్, హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అని చెప్తున్నారు. దేర్ ఈస్ నో స్పెసిఫిక్ స్టడీ టు లింక్ ఈదర్ వైరస్ ఆర్ వ్యాక్సిన్ టు హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్. హ్మ్.
పాజిటివ్ చెప్తాను నేను. కోవిడ్ వల్ల పల్లెటూరులో కూడా హెల్త్ అవేర్నెస్ గురించి అవగాహన పెరిగింది ఒకటి. 2 ఇన్సూరెన్స్ అనేది మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే అవగాహన కూడా డెఫినెట్గా ఇంక్రీజ్ అయిందండి. దే ఆర్ పాజిటివ్ ఇంపాక్ట్స్. ఇవాళ ద సింగిల్ మోస్ట్ కాజ్ ఫర్ పావర్టీ ఈజ్ హెల్త్ ప్రాబ్లం. ఇంట్లో ఒక పర్సన్కి జబ్బు వచ్చి మనం మిడిల్ క్లాస్లో ఉంటే వాళ్ళని హాస్పిటలైజ్ చేయాల్సి వచ్చి మేజర్ ప్రొసీజర్ ఏదైనా చేయాల్సి వస్తే ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ గో ఇన్ టు బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ నుంచి. వాళ్ళు డెట్ బర్డెన్ వెళ్ళిపోతారు. సో హౌ డు యూ మేక్ షూర్ దట్ ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే ఎంకరేజ్ చేసి ప్రతి వాళ్ళని ఫస్ట్ ప్రివెంటివ్ హెల్త్ ఆస్పెక్ట్స్ 100% మనం యాజ్ ఏ గవర్నమెంట్ పాలసీ తీసుకురావాలి. సింపుల్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ చేశారు కదండి మన దేశంలో. స్మాల్ పాక్స్ ఇరాడికేట్ చేసాం కదా మనం. అదేవిధంగా ఇది కనుక చేయగలిగితే డెఫినెట్గా ఒక బర్డెన్ తగ్గిస్తాం. 2 గెట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు చీపర్ హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. అవి 2 తీసుకున్నందువల్ల మనకి సొసైటీలో ఈ సడన్ మూవ్మెంట్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు పావర్టీ తగ్గిపోతుంది. డాక్టర్ మీరు చెప్తున్నట్టు ఒబేసిటీకి దూరంగా ఉండాలని అన్ని ఆహార నియమాలు పాటిస్తూ చాలామంది రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత మనకి జిమ్ముల్లో ఉండి ఎక్సర్సైజులు రెగ్యులర్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా నడుస్తూ గుండె ఆగిపోతుంది. ఆ జిమ్ముల్లో వాళ్ళు చేస్తున్న టైంలో కూడా ఆ గుండె ఆగిపోతుంది. అంటే దానికి దీనికి ఒకటేమో మనకి నడుస్తున్న వాళ్ళకి రాదు అని చెప్తున్నారు, వ్యాయామం చేయమంటున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? కాన్సెప్ట్లో సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. పేషెంట్లు వచ్చి సార్ నేను రోజు షటిల్ ఆడతాను సార్, రోజు నడుస్తాను సార్, చాలా అసలు ఏమి తిన్న సార్ అంటారు. ఓకే, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ లుక్ అట్ వాళ్ళ వెయిట్ హై బిఎంఐ ఉంటుంది. ఏమి తిననే వాళ్ళకు కూడా హై బిఎంఐ ఉంటుంది. 2 ఇఫ్ యూ గో ఇన్ టు ది డీటెయిల్ షటిల్ సింగిల్స్ ఆడతారా అండి, డబుల్స్ ఆడతారా అండి అని అడిగాం అనుకోండి, లేదండి డబుల్స్ ఆడతాను అంటారు. డబుల్స్లో సగం సేపు మరి మీ పార్ట్నర్ కదా తీసుకునేది, మీరు నిలబడి ఉంటారు కదా, మరి అది ఏం ఎక్సర్సైజ్ అండి అని అడిగితే దానికి ఆన్సర్ ఉండదు. ఎంతసేపు నడుస్తున్నారు? 45 minutes నడుస్తాను సార్. ఎంత దూరం నడుస్తున్నారు? తెలియదు సార్, ఇంటి దగ్గరే నడుస్తున్నాను. సో మనం ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్గా మనకి మనం చెప్పుకుంటున్నాం మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామని. అది ఎఫెక్టివా, దానివల్ల నా బాడీలో ఏమి తేడాలు కనపడుతున్నాయి అనేది ఎవరు చూడలే. సో నౌ మై జాబ్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్, మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ చేయడమే కాదు దాని ఎఫెక్ట్స్ కూడా. ఓకే, వాట్ ఈస్ ద అవుట్కమ్? నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను 80 కిలోలు ఉన్నా, నేను 65 ఉండాలి. am I reducing weight by doing this or not అనేది చూడాలి. కరెక్ట్. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నా హార్ట్ రేట్ ఎంత ఎక్కువ అవుతుంది, ఎంత సస్టైన్ అవుతుంది, నేను 130కి తీసుకెళ్ళి ఒక 20-30 minutes దాన్ని రన్ చేయగలుగుతున్నానా, ఇలాంటి మెజర్ చేసి క్యాలరీ బర్నింగ్ ఎంత ఉంది, ఇవన్నీ కనుక మెజర్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళ అవగాహన, వాళ్ళ హార్ట్ డిసీజ్ బెటర్గా ఉంటుంది, రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ మనం మెజర్ చేయలేనిది ఏది లేదు. వాక్కి వెళ్తాము, వాచ్లో తెలిసిపోతుంది ఎంత స్పీడ్లో వెళ్తున్నావు, ఎన్ని స్టెప్స్ వేసావని తెలిసిపోతుంది, ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయని కూడా తెలిసిపోతుంది. మెషిన్ మీద ఎక్కావు, సేమ్ థింగ్ అండి, అన్ని మెజర్మెంట్స్ వస్తాయి. బట్ దేర్ ఇస్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అవి చేయట్లా. సో వీ నీడ్ టు గెట్ నెక్స్ట్ స్టెప్ టు అండర్స్టాండ్ మనం అసలు చేస్తుంది ఎంత, దానివల్ల అవుట్కమ్ ఏంటి, నా రిజల్ట్ ఏంటి. నాకు ఫ్యామిలీలో మా ఫాదర్కి హార్ట్ డిసీజ్ ఉంది, మా తాతగారికి హార్ట్ డిసీజ్ ఉంది, మా బ్రదర్కి స్టెంట్ పెట్టారు, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఇంత అవగాహన డీటెయిల్స్ ఆల్రెడీ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయండి. ఇంత ఏఐ గురించి మాట్లాడుతున్నాం కదా మనం, నోబడి యూజెస్ ఫర్ హెల్త్ అడ్వైజరీ. నేను ట్రై చేశాను చాట్ జీపీటీలో. నా ఆర్టిఫిషియల్గా మా ఒక పేషెంట్ డీటెయిల్స్ పెట్టాను. మా ఫాదర్కి డిసీజ్ ఉంది, నాకు ఓవర్ వెయిట్, నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, షుగర్ ఉంది అని పెడితే ఇట్ గేవ్ మై డిగ్రీ ఆఫ్ మై రిస్క్, మై హార్ట్ డిసీజ్ రిస్క్. ఓకే, యూ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ సచ్ రిస్క్, టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ టు రెడ్యూస్ ఇట్. ఓకే, అగైన్ ఇట్ గేవ్ వెరీ గుడ్ డీటెయిల్, ఎందుకంటే ఇట్ పుల్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళందరూ అది చేయొచ్చండి. దే నెవర్ డు. For more videos like this, subscribe Big TV channel.